అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా యాక్ట్‌తో మాట్లాడిన వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కాలుష్యాల బారిన పడి వన్యప్రాణుల్లో చాలా మేరకు అంతరించిపోయాయన్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యంతో పాటు టెక్నాలజీ పేరుతో పెరిగిన సెల్ టవర్లతో విహంగాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా భూమి, నీరు కాలుష్యం అవడం కారణంగా జలచరాలతో పాటు ఉభయచర జీవుల ఉనికి కూడా ప్రశ్నార్థకమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరూ సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని పరిరక్షించడం ద్వారా ఆ పరిస్థితులు మిగిలిన ప్రాణులకు ఏ విధంగా మేలు చేస్తాయో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం కూడా మనం మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని, వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుతం వన్యప్రాణులన్నీ కూడా మనకి అంతరించిపోతూ ఉన్నాయి. వాటిల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వన్యప్రాణుల దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వన్యప్రాణుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుతం మనకి చాలా వాతావరణ పరిస్థితులు కానీ, కొన్ని కారణాలు కానీ ఈ వన్యప్రాణుల మీద చాలా ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ వన్యప్రాణులు మనం సంరక్షించుకోవాలి అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఈ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఎవరైనా సరే వన్యప్రాణులు కనుక వేటాడితే అది తీవ్రమైనటువంటి చర్యగా భావించి దానిలో భాగంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే జంతు వృక్ష జాతుల్ని మనం సంరక్షించుకుని భావి తరాలకి మనం అందించగలిగితే ఒక మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. ప్రస్తుతం మనం అరుదైన జాతుల్ని తర్వాత తరాలకు అందించాలంటే ఖచ్చితంగా ఈ వన్యప్రాణులను మనం సంరక్షించుకోవాలి. అలాగే రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 51(a)(g)లో కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ వన్యప్రాణులను సంరక్షించాలి, వన్యప్రాణుల మీద దయ చూపించాలనేటువంటి ఒక ఆర్టికల్ కూడా ఉంది. దాని మీద కూడా చాలామందికి అవగాహన కలిగి ఉంటే కనుక వన్యప్రాణులను సంరక్షించుకోగలుగుతాం. అలాగే ప్రస్తుతం మనకి చెట్లు కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా అన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. అలాగే వాతావరణ కాలుష్యం పెరిగింది. అలాగే టెక్నాలజీ పెరగడం వల్ల సెల్ టవర్స్ పెరిగాయి. అందువల్ల ఈ జంతువులన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి అనేక సంరక్షణ చట్టాలు కూడా వచ్చాయి. అందులో భాగంగా 1972లో మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చింది. అలాగే ఫారెస్ట్ యాక్ట్ 1980లో తీసుకురావడం జరిగింది. అలాగే మన దేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి ఒక సంస్థని 1950లో ఏర్పాటు చేశారు. ఇందులో మనకి సుమారుగా 150,000 జాతులు ప్రస్తుతం సంరక్షించబడుతున్నాయి. అలాగే 100 వరకు మనకి అభయారణ్యాలు ఉన్నాయి. 100 వరకు మనకి 500 వరకు అభయారణ్యాలు ఉన్నాయి. 100 వరకు నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. వీటి ద్వారా వన్యప్రాణులు సంరక్షించబడుతూ ఉన్నాయి. అలాగే ఇంకా కొంచెం మనం ఎక్కువగా వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే భవిష్యత్తు తరాల్లో మనం ఒక మంచి సమాజాన్ని చూడగలం. అలాగే చెట్లు, అలాగే జంతువులు ఇవన్నీ కూడా అన్నీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జీవ వైవిధ్యం కూడా సమానంగా ఉంటుంది, జీవ వైవిధ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం. మనం అందరం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం, మన యొక్క స్నేహితులను ప్రేమిస్తాం. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువుల్ని, యొక్క చెట్లని, ఈ సహజ ఆవరణాన్ని మనం ప్రేమించగలిగితే అప్పుడు మనం ఒక మంచి జీవ వైవిధ్యాన్ని, మంచి భవిష్యత్తుని భావితరాలకి అందించగలుగుతాము. మాది ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఫిషెస్, ప్రాన్స్, ష్రింప్స్, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి మనకి న్యాచురల్గా ఉన్నాయి. సో బట్ ఇవేంటంటే ఎండేంజర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫర్ సపోజ్ తాబేల్ అనేది మనకి అంతరించిపోయే దానిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ ఆంథ్రోపోజెనెటిక్ యాక్టివిటీస్ మనం వాటి హ్యాబిటేట్స్ని డిస్ట్రక్ట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ రివర్స్లో మనకి ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ వాటర్ బాడీస్ని ప్లాస్టిక్ పొల్యూషన్తో కానీ అండ్ నెక్స్ట్ మన హ్యూమన్ యాక్టివిటీస్తో వాటిని కాలుష్యం చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే వాటి యొక్క హ్యాబిటేట్స్ మనం డిస్ట్రక్ట్ చేయడం వల్ల వాటి యొక్క హ్యాబిటేట్ కోల్పోయి అవి అంతరించిపోతున్నాయి. అదేవిధంగా ఓవర్ ఫిషింగ్, మనకి ఫిష్ అనేది మేజర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో
మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోటీన్ కోసమని ఎక్కువ ఓవర్ ఫిషింగ్ చేసేస్తున్నాం. సో దానికి బ్రీడింగ్ టైంలో కూడా మనం పిల్లలు పెట్టే అవకాశం ఇవ్వకుండా ఓవర్ ఫిషింగ్ చేసేయడం వల్ల ఈ ఫిషెస్ అనేవి అంతరించిపోతున్నాయి. అదేవిధంగా షార్క్ ఫిషెస్, టార్టాయిసెస్ అంటే మేజర్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అన్నీ అంతరించిపోవడానికి కారణం మనుషులు చేసే కాలుష్యం, అలాగే వాటి యొక్క ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా ఒక కారణం అవుతుంది. ఇండస్ట్రీలో పొల్యూషన్ మొత్తం మనకి సీస్లోకి, రివర్స్లోకి విడుదల చేస్తున్నారు. సో దాని విధంగా ఏంటంటే వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. సో ఈ పొల్యూటెడ్ వాటర్ బాడీస్లో ఫిషెస్ కానీ ఏ ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు మనం మేజర్గా ప్రాబ్లం చూసుకుంటే మైక్రోప్లాస్టిక్స్. ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది ఏంటంటే ప్లాస్టిక్ అనేది మనం త్రో చేస్తున్నాం. ఫర్ సపోజ్ మీరు బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తినేసిన ర్యాపర్స్ కానీ ఏదన్నా కానీ ఆ బీచ్లో వేసేస్తున్నాం. అది ఏమవుతుందంటే థర్మల్ డిగ్రేడేషన్ జరిగి ఆ ప్లాస్టిక్ అనేది స్మాల్ పీసెస్ కింద కన్వర్ట్ అయ్యి ఫిషెస్ అనేవి కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో అవి ఫిషెస్లోకి వెళ్తున్నాయి, ఆ ఫిషెస్ని మనం తింటున్నాం. సో ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది ఎక్కువ హ్యూమన్స్లో రావడానికి కారణం కూడా మనం చేసే పొల్యూషన్ వల్ల. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సందర్భంగా మేము ఒక చిన్న మెసేజ్ ఇద్దామని మీ ముందుకు వచ్చాము. సో మన ఎన్విరాన్మెంట్ అనేది మన చుట్టూతో ఉన్నది మన హ్యాబిటాట్ అవుతుంది అనమాట. ఎన్విరాన్మెంట్ మన చుట్టూతో ఉన్నదాన్ని మన ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. దాంట్లో 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏబయోటిక్ కాంపోనెంట్స్, సెకండ్ వచ్చేసి బయోటిక్ కాంపోనెంట్స్. ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా దేనికైతే జీవం లేదో వాటిని అన్నిటిని ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటాము. రెండోది వచ్చేసి బయోటిక్ కాంపోనెంట్స్ అంటే మనుషులు, జంతువులు, మొక్కలు, చిన్ని నాచు దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు, చెట్ల వరకు కూడా అన్నిటినీ కూడా వచ్చేసి బయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. సో ఈ రెండింటి సమ్మేళనమే ఎన్విరాన్మెంట్. అంటే మన భూమి మీద ఆక్సిజన్ ఉండడం వల్ల మన ఎర్త్ మీద లైఫ్ అనేది ఫామ్ అయింది. అలా ఫామ్ అయ్యి ఆ ప్రొసీజర్లో ఫస్ట్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఫామ్ అయితే తర్వాత బయోటిక్ కాంపోనెంట్స్ ఫామ్ అయ్యాయి. ఒకదాని మీద ఒకటి డిపెండెంట్గా ఉంటాయి. ఏబయోటిక్ కాంపోనెంట్స్ మీద ఈ భూమి మీద, గాలి మీద, నీరు మీద మొక్కలు, జంతువులు అనేవి ఆధారపడి ఉంటాయి. అలాగే మొక్కల మీద, జంతువుల మీద ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆధారపడి బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏబయోటిక్ కాంపోనెంట్స్కి, బయోటిక్ కాంపోనెంట్స్కి మధ్య ఒక మంచి బ్యాలెన్స్ అనేది ఉంటేనే ఎర్త్ అనేది హార్మోనియస్గా ఇంకా ఎక్కువ సంవత్సరాలు డెడ్ ఎండ్కి వెళ్లకుండా, బ్లాక్ హోల్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే ఈ రెండింటి మధ్య ప్రాపర్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఓవర్ హ్యూమన్ ఇంపాక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అంటే కొన్ని స్పీషీస్ మన వల్ల చాలా డ్యామేజ్ అయిపోయాయి. ప్లాంట్ స్పీషీస్ డ్యామేజ్ అయ్యాయి, అట్లాగే యానిమల్ స్పీషీస్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. వాటిని రెడ్ డేటా బుక్లో భద్రపరుస్తున్నారు. సో రెడ్ డేటా బుక్ అంటే ఏంటి అంటే ఆ బుక్లో ఉన్న పేర్లు, అవి జంతువుల పేర్లు అన్నా అవనివ్వండి, మొక్కల పేర్లు అన్నా అవనివ్వండి, అవి తొందరలో ఎక్స్టింక్ట్ అయిపోవడానికి, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న వాటిని ఆ రెడ్ డేటా బుక్లో ప్రిజర్వ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని రకాలైన స్పీషీస్ని మేము మా బాటనీ గార్డెన్లో కన్సర్వ్ చేస్తున్నాము. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే పైనస్ ప్లాంట్, అది ఒక ఎండమిక్ ప్లాంట్. అది హిమాలయాల్లో మౌంటైన్ రీజన్స్లో మాత్రమే పెరుగుతుంది. కొన్ని మొక్కలు మన మారేడుమిల్లి, మనకు దగ్గరలో ఉన్న మారేడుమిల్లిలో కూడా కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి. దాంట్లో ఒక మొక్కని మేము మా గార్డెన్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం సింగిల్ హార్న్ రైనోసరస్ అంటే ఒకటే కొమ్ము ఉన్న రైనోసరస్ అని ఒక జంతువు చాలా వరకు దాన్ని హంటింగ్ చేసేస్తున్నారు. ఎందుకంటే రైనోసరస్ యొక్క కొమ్ము కోసం అని చెప్పేసి దాన్ని హంటింగ్ చేయడం వల్ల దాని పాపులేషన్ బాగా తగ్గిపోయి ఇటువరకు వేలల్లో ఉండేది ఇప్పుడు వందల్లో నుంచి 10లోకి దిగిపోయింది. ఇప్పుడు 1-2 మాత్రమే కన్జర్వ్ చేయగలుగుతున్నాం. సో ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది అంటే అన్ని జీవులు సమపాలనలో ఉంటేనే ఎర్త్ అనేది ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉండగలుగుతుంది. అట్లా మొక్కల్లో, జంతువుల్లో చాలా స్పీషీస్లో ఒకటి పైనస్, రెండోది నేను చెప్పిన రైనోసరస్, థర్డ్ వచ్చేసి మన రెడ్ శాండర్స్, ఎర్ర చందనం. సో మనందరికీ తెలిసినట్టే ఇది తిరుపతి కొండల మీద మాత్రమే ఉంటుంది. అట్లా ఒక ఏరియాకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయిపోయిన స్పీషీస్ని ఏమంటారంటే ఎండమిక్ స్పీషీస్ అంటారు. ఎగ్జాంపుల్స్ మన ఆస్ట్రిచ్ ఏదైతే ఆస్ట్రేలియాలో ఉంటుందో, కివీ బర్డ్ న్యూజిలాండ్లో ఉంటుంది. సో అవి అక్కడ మాత్రమే పెరగగలవు, ఇంకెక్కడ పెరగలేవు అనమాట. అవి వాటిని ఎక్కడికి తీసుకొచ్చినా కూడా అవి బతకవు. సో ఇలా ఎప్పుడైతే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పాపులేషన్, చాలా తక్కువగా ఉన్న స్పీషీస్ని మనం ఎక్కువగా వాటిని హంటింగ్ చేసిన, కట్ చేసేసి మనం టింబర్కి కానీ
మన లగ్జరీకి వాడుకోవడం వల్ల వాటి కౌంట్ అనేది తగ్గిపోయి అవి అంతరించిపోవడానికి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాయి. సో వాటిని యాజ్ ఎ కాలేజ్ మేము కొన్నిటిని కన్సర్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము. సో అట్లాగే మీకు కూడా కుదిరితే ఆ ప్లాంట్స్ ఎక్కడన్నా మీకు దొరికిన, యానిమల్స్ ఎక్కడన్నా దొరికినా కూడా వాటిని కన్సర్వ్ చేయండి. మెయిన్లీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఇన్సిటివ్ కన్జర్వేషన్, ఇంకోటి ఎగ్జిటివ్ కన్జర్వేషన్. ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే అవి బతికి ఆ ఫారెస్ట్ని నేషనల్ శాంచురీస్ కింద ప్రకటించి ప్రభుత్వం అనేది కొన్ని వేల ఎకరాలని నేచురల్ శాంచురీస్ చేసి వాటిని కన్జర్వ్ చేస్తుంది. మనం వాటిని వెళ్ళి చూస్తాము, టికెట్ పెట్టి కొని ఆ టికెట్ అమౌంట్తోనే వాటి మెయింటెనెన్స్ అనేది చేస్తారు. రెండో పద్ధతి అంటే ఎగ్జిటివ్ కన్జర్వేషన్. అంటే ఇంకా అవి వాటి న్యాచురల్ హ్యాబిటాట్స్లో బతకలేని వాటిని తీసుకొచ్చి మనం ఒక జూలో కానీ, లేదంటే ఒక చిన్న మ్యూజియంస్లో పెట్టి, లేదు అంటే ఏదైనా రీసెర్చ్ సెంటర్స్లో పెట్టి వాటిని కన్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ 2 మెథడ్స్ ద్వారా మనం వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేస్తున్నాం. అసలు కన్జర్వేషన్ వరకు వెళ్లకుండానే ముందే మనం జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల వైల్డ్ లైఫ్ అనేది అంతరించిపోకుండా, ఏ జంతువు కానీ ఏ ప్లాంట్ కానీ అంతరించిపోకుండా మనం చెయ్యొచ్చు. సో ఇంకొక మెథడ్ ఏంటి అంటే సీడ్స్ని దాయడం. సీడ్ బ్యాంక్స్లో మనం విత్తనాలని దాస్తాం. ఎలా దాస్తాము అంటే ప్రపంచంలో వరల్డ్ వైడ్గా దొరికే డిఫరెంట్ స్పీషీస్ అన్నిటినీ, వాటి మొక్కల యొక్క సీడ్స్ని కలెక్ట్ చేసి, పిలకలు, దుంపలు ఏవన్నా అయి ఉండొచ్చు అవి. సో వాటిని అన్నిటినీ కలెక్ట్ చేసి క్యూ లండన్ బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది లండన్లో, లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్. దాంట్లో కన్సర్వ్ చేస్తున్నారు త్రూ ఏ మెథడ్ కాల్డ్ యాజ్ సీడ్ బ్యాంక్స్. సో ఎట్లయితే మనం డబ్బులు దాచుకుంటున్నామో అట్లా సీడ్స్ని దాచి, ఆ సీడ్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఎప్పుడైతే ఆ ప్లాంట్ అనేది ఎక్స్టెంట్ అయిపోవడానికి దగ్గరలో ఉంటుందో అప్పుడు ఈ ప్లాంట్స్ అనే వాటిని, ఈ సీడ్స్ అనే వాటిని ఆ ప్లాంట్స్ని గ్రో చేయడానికి మనం యూస్ చేస్తాము. అంతవరకు మనం తీసుకెళ్లకుండా ముందే అది వైల్డ్ లైఫ్లో ఉన్నప్పుడే దాన్ని కన్సర్వ్ చేయడం బెటర్ అన్నది నా ఒపీనియన్. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ స్టూడెంట్స్ వాలంటరీగా ముందుకు వచ్చి ఏవైతే ఎక్స్టెంట్ అయిపోతున్నాయో వాటిని వాళ్ళకి ఈజీగా ఉన్న మెథడ్స్లో కన్సర్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అందరినీ. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది 2013 డిసెంబర్ 20న. అంటే 68వ సెక్షన్స్లో, యునైటెడ్ నేషన్స్ 68వ సెక్షన్స్లో ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ కోసం, వాటి యొక్క విశిష్టతను తెలియజేయటం కోసం ఈ యొక్క వన్యప్రాణుల దినోత్సవాన్ని మనం నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నీ కూడా ప్రతిపాదించడం, దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖు ఈ వన్యప్రాణుల దినోత్సవాన్ని చేయాలని చెప్పి రెజల్యూషన్ పాస్ చేయటం, అలాగే భారతదేశం కూడా మనం కూడా దాన్ని ఫాలో అవుతూ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా మరి ప్రేక్షకులకు ఒక జంతు ప్రేమికుడుగా ఈ యొక్క వన్యప్రాణులు కానివ్వండి, లేదా జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క వ్యక్తిపైన, పౌరుడిపైన ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు పల్లెటూరు వాతావరణం మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువ. ఒక వ్యవసాయ క్షేత్రంలో మనం చూసినట్లయితే దానిలో పూర్వకాలంలో మనం చూస్తే ఆ వ్యవసాయం వేసినప్పుడు దానిపైన ఏవైనా చిన్న చిన్న కీటకాలు, మనకి ఏవైనా చిన్న పేనుబంక ఇటువంటివి వస్తే కీటకాలు వాటిని తిని బతుకుతూ ఉండేవి. ఆ కీటకాలని తింటూ అక్కడ ఆ పొలాల్లో ఉండేటువంటి కప్పలు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి బతుకుతూ ఉండేవి. ఆ ఎలుకల్ని, ఆ కప్పల్ని కంట్రోల్ చేస్తూ పాములు ఉండేవి. ఆ పాముల్ని కంట్రోల్ చేస్తూ వల్చర్స్ కానివ్వండి, అలాగే ఈగల్స్ అంటే గ్రద్దలు కానివ్వండి, రాబందులు కానివ్వండి ఉండేవి. మరి ఈ వ్యవస్థ అంతా ఏమైపోయిందంటే ఈ రోజున మనకి ఎక్కడా కనిపించట్లేదు. మనకి పూర్వకాలంలో కనిపించినటువంటి ఒక 10-15 సంవత్సరాల క్రితం కనిపించినటువంటి ఈ గ్రద్దలు కానీ, రాబందులు కానీ, ఆ వ్యవస్థ కానీ ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయో తెలియదు. సో అలాగే ఈ యొక్క పంటల పాలినేషన్ అంటే పంటలు వేసినప్పుడు ఈ యొక్క మేల్ ప్లాంట్స్, ఫీమేల్ ప్లాంట్స్, ఆడ మొక్కలు, మగ మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల పాలినేషన్ జరపడానికి ఈ పక్షులు హెల్ప్ చేస్తూ ఉండేవి. మనం వాడేటువంటి యొక్క పెస్టిసైడ్స్ కానివ్వండి, కెమికల్స్ మోతాదు పెరగడం వల్ల ఈ రోజున ఆ గింజలు తినేటువంటి పక్షులు కూడా చనిపోయి ఈ రోజున పక్షుల యొక్క జాతులు కూడా అంతరించిపోయేటువంటి దశకు వచ్చింది. కాబట్టి మనం ఈ ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ యొక్క వైవిధ్యాన్ని అంటే జీవుల యొక్క మనుగడను
మనలాగే అవి కూడా జీవించాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వన్యప్రాణులను, అంటే వన్యప్రాణులు అంటే ఒకటే కాదు, మనకి ఫారెస్ట్లో ఒకప్పుడు 1950కి ముందు విపరీతంగా 60-70 ఆ టైంలో విపరీతంగా హంటింగ్ జరిగేది. లైసెన్స్డ్ గన్ తీసుకోవడం, ఆ గన్ తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్లో ఉండేటువంటి ఈ యొక్క అడవి జంతువుల్ని వేటాడటం, వాటిని చంపేయడం, ఏదో అదొక క్రీడ కింద భావించేవాళ్ళు. దీనిని గమనించినటువంటి మన భారత ప్రభుత్వం 1972వ సంవత్సరంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం వన్యప్రాణులకు ఎవరైనా సరే ప్రమాదాన్ని కలగజేసినట్లయితే వాళ్ళకి ఈ యాక్ట్ ప్రకారం శిక్షలు వేయటం జరుగుతూ ఉంది, వాళ్ళని జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఈ భూమిపైన మనిషి ఎలా అయితే జీవించడానికి, ఆనందంగా ఉండడానికి ఎలా అయితే భూమిపైకి వచ్చాడో, ఈ జంతువులకు కూడా అదే విధమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. ఈ రోజున మనం వాటన్నిటిని కూడా హరిస్తూ, మానవుడు యొక్క ఒక్కడే ఈ యొక్క ప్రపంచాన్ని శాసిస్తూ మనం మాత్రమే ఉండాలి, మిగిలిన ఏవి ఉండకూడదనేటువంటి ఆ అత్యాశతో ముందుకు పోతా ఉన్నాం. మరి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు గమనించి మనతో పాటు ఈ యొక్క యానిమల్స్ను కూడా, పక్షులను కానివ్వండి, పశుపక్షాదులను కానివ్వండి, జంతువులను కానివ్వండి, విపరీతంగా వేటాడకుండా, అలాగే మన పంట పొలాల్లో మనం సేంద్రియ పద్ధతులను పాటిస్తూ మళ్ళీ ప్రకృతిపరమైనటువంటి వ్యవసాయం చేస్తున్నాం. సేంద్రియ పదార్థాలని ఈ రోజున మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఆ వ్యవస్థ మళ్ళీ మనకు వస్తూ ఉంది. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా వన్యప్రాణుల సంరక్షణలో ముందుకు రావాలని, అలాగే మన ఏలూరు సరౌండింగ్లో చూస్తే కొల్లేరు పరివాహక ప్రాంతం ఎక్కువ. మరి చుట్టూ వచ్చేటువంటి ఈ కెమికల్స్ మొత్తం కూడా, వ్యర్థాలన్నీ కూడా దేనిలోకి పోతూ ఉన్నాయి, కొల్లేరులోకి పోతూ ఉన్నాయి. ఆ కెమికల్స్ అన్నీ కొల్లేరులోకి పోవడం వల్ల అక్కడ ఉండేటువంటి జీవ వైవిధ్యం అంతా, కొల్లేరు ఈకోసిస్టమ్ మొత్తం కూడా పాడవుతూ ఉంది. దాన్ని ఎవరు శుద్ధి చేసేవాళ్ళు లేరు, శుభ్రం చేసేవాళ్ళు లేరు. సో మెనీ కాంప్లికేషన్స్. ఒక వ్యవస్థ అనేది, ఆ కొల్లేరు వ్యవస్థ అనేది పాడైతే దానితో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని మనం సంక్షేమంగా ఉండాలి. అలాగే మనతో పాటు మన చుట్టుపక్కల ఉండేటువంటి ఆవరణ వ్యవస్థను అంతటిని కూడా మనం సంరక్షించుకోవాలి. సంరక్షించుకునేటువంటి విధంగా మన ఆలోచన ఉండాలి. మన యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థలో కూడా దీనికి సంబంధించి మరి ఆల్రెడీ పాఠాలు చెప్తా ఉన్నారు. 8th, 9th నుంచి డిగ్రీ లెవెల్ వరకు కూడా బయోడైవర్సిటీ, బయో కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, వీటన్నిటి గురించి కూడా చెప్తా ఉన్నారు. అది పాఠాల వరకే పరిమితం అవుతూ ఉంది. దాన్ని అప్లికేటివ్ మెథడ్గా లేదా ప్రాక్టికల్గా వాటిని చేసే విధంగా పిల్లల్ని మనం ప్రోత్సహించాలని, అప్పుడు మాత్రమే ప్రజల్లో విస్తృతమైనటువంటి అవగాహన వచ్చి మనతో పాటు అవి కూడా జీవించే హక్కు, మనతో పాటు అవి కూడా ఆనందంగా వాటి యొక్క జీవితాన్ని కొనసాగించే అవకాశం మనం వాటికి కల్పించాలని కోరుకుంటూ, సో వైల్డ్ లైఫ్ అనేది డ్యామేజ్ అయినా, డిస్టర్బ్ అయినా ఏం జరుగుతుంది అన్నది చాలామందికి తెలీదు. దానికి నేను ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ తేనెటీగలు ఇప్పటికిప్పుడు కనుక భూమి నుంచి అంతరించిపోతే ఏం జరుగుతుందంటే, తేనెటీగలు అనేవి చాలా మొక్కల యొక్క ఫ్లవర్స్ని పాలినేట్ చేస్తాయి అన్నమాట. దానిలో నుంచి తేనెని తీసుకోవడం కోసం ఆ పుప్పొడి అనే దాన్ని స్ప్రెడ్ చేస్తుంది, పాలినేషన్ అనేది చేస్తుంది. సో ఆ పాలినేషన్ జరగకపోతే ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఆ ప్లాంట్స్ మీద, ఆ ఫ్లవర్స్ మీద ఫోటోసింథసిస్ అనేది జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఏవైతే యానిమల్స్ ఈ ప్లాంట్స్ మీద ఆధారపడతాయో అవన్నీ కూడా ఫస్ట్ చనిపోతాయి. ఏవైతే యానిమల్స్ వేరే అదర్ యానిమల్స్ మీద ఫుడ్ మెటీరియల్ కోసం, మాంసాహారులు ఏవైతే వేరే అదర్ ఆర్గానిజమ్స్ మీద ఆధారపడతాయో అవన్నీ అంతరించిపోయి ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ బీయింగ్సే అంతరించిపోతారు. మనం చేసే ఈ మొత్తం పొల్యూషన్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ని మనం చేస్తున్న డిస్టర్బెన్స్, ఫారెస్ట్ని కట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే మన వినాశనమే వస్తుంది అన్నమాట. సో మనం ఏం చేయగలం, ఈరోజు ఎవ్రీ ప్లేస్లో టెక్నాలజీ అనేది గ్రో అయిపోయింది. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది మంచి ఫామ్లో ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా అపార్ట్మెంట్స్ దొరుకుతున్నాయి. అపార్ట్మెంట్స్లో మేము ఎలా మొక్కలు పెంచుకోగలమని చాలామంది డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చాలా ఇండోర్ ప్లాంట్స్ వచ్చాయి అన్నమాట. ఆఫీసెస్లో మీ బెంచెస్ దగ్గర, ఇళ్ళల్లో మీ గుమ్మాల దగ్గర, ఇంటి లోపల మన బెడ్రూమ్స్లో కానివ్వండి, హాల్స్లో కూడా మనం ప్లాంట్స్ అనే వాటిని పెంచుకోవచ్చు. వాటిని ఇండోర్ ప్లాంట్స్
ప్లాంట్స్ అంటారు. సో ఇండోర్ ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఈ చాలా పొల్యూటెడ్ ఎయిర్ మన ఇంట్లోకి వచ్చేస్తుంది కదా, ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఆక్సిజన్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ అంటారు. స్నేక్ ప్లాంట్, ఆక్సిజన్ ప్యూరిఫైయర్ ప్లాంట్, పింక్ లిప్స్టిక్ ప్లాంట్ అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అంటే పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాయి. మనకున్న తక్కువ స్పేస్లోనే కూడా మనం ప్లాంట్స్ అనే దాన్ని గ్రో చేసి మన ఇంట్లో ఉన్న పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాయి. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తూ వెళ్ళి ఒక గ్రీన్ బెల్ట్ అనే దాన్ని డెవలప్ చేయగలిగితే మనం ఎంతో కొంత మన వైల్డ్ లైఫ్ని కానివ్వండి, ఎర్త్ని అనేదాన్ని కొంతకాలం వరకు మనం కాపాడచ్చు. వన్యప్రాణుల్ని మనం సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వరకు పురాతన రోజుల్లో అయితే, పాతకాలంలో అయితే పిచ్చుకలు ఎక్కువగా మన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఆ పిచ్చుకలు కనుమరుగైపోయినాయి. ఎందుకు కనుమరుగైపోయినాయి అంటే మన ఆవాసాల్లో, మన నిర్మాణాల్లో చాలా వరకు మనం మార్పులు చేసుకున్నాం. ఇది వరకు పూరిపాకలు, తర్వాత తాటాకు ఇల్లు ఉండేవి. అవి ఉండటం వల్ల పిచ్చుకలు అక్కడ ఎక్కువగా వచ్చి అవి ఆవాసం చేసేవి. రాను రాను ఏమైందంటే మనం ఈ యొక్క నిర్మాణాలను మార్చుకోవడం వల్ల, అలాగే సిమెంట్ కట్టడాలను ఏర్పరచుకోవడం వల్ల ఏమైందంటే ఆ పక్షుల యొక్క ఆవాసాలని కోల్పోవడం జరిగింది. అప్పుడు కాలక్రమేణా అవి కూడా మనకు అంతరించే వాటిలో చేరాయి. ఇలాగా చాలా జాతులు కూడా అంతరించిపోయే వాటిల్లో మనకి చేరుతూ ఉన్నాయి. వీటిని మనం వాటిని అంతరించిపోకుండా ఉండాలి అంటే మనం కొన్ని సమతుల్యమైనటువంటి పద్ధతులు మనం పాటించినట్లయితే ఈ యొక్క వన్యప్రాణుల్ని మనం సంరక్షించుకోగలుగుతాం. ఏనుగులు కానివ్వండి, అలాగే కొన్ని వన్యప్రాణులు, ఇవన్నీ కూడా వాడి యొక్క సహజ ఆవాసమైనటువంటి అడవుల్లో అవి నివసించాలి. కానీ ఎప్పుడైతే అడవుల్ని మనం నిర్మూలన చేస్తున్నామో ఆ అడవుల్లో నుంచి ఇవి వాడి యొక్క సహజ ఆవాసాన్ని కోల్పోయి మా జనావాసాల్లోకి అవి రావడం జరుగుతుంది. అది మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని మనం కలుగు చేస్తూ ఉన్నాయి. అందువల్ల సహజ ఆవాసాన్ని మనం ఎప్పుడైతే మనం వాటికి ఇవ్వగలుగుతామో అప్పుడు అవి ఆ ఆవాసాల్లో అవి స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. అవి సంరక్షించబడతాయని మనం వాటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఖడ్గమృగాలు ఉన్నాయి, అలాగే కొన్ని టైగర్ పుళ్ళు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. ఇవి కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఇవి అంతరించిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. మనకి వాతావరణ కాలుష్యం ద్వారా కానీ కొన్ని కారణాల వల్ల ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. వీటిని మనం కాపాడుకోవడానికి సరైనటువంటి పద్ధతులను మనం పాటించినట్లయితే, వాటిని సంరక్షించుకుంటే భవిష్యత్తులో ఈ యొక్క వన్యప్రాణుల్ని మనం సంరక్షించుకునే అవకాశం మనకి ఉంటుంది. ఇది పైనస్ ప్లాంట్ అనమాట. ఇది జనరల్గా ఇది ఒక జిమ్నోస్పర్మ్. సో ఈ పైనస్ ప్లాంట్ ఏంటి అంటే ఇది ఒక గ్రాఫ్టెడ్ వెరైటీ. ఇది జనరల్గా వైల్డ్లో హిమాలయాల్లో మాత్రమే పెరుగుతుంది. దీని పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే దీని ఆకులు అనేవి సూదుల్లాగా నీడిల్స్లా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక జిమ్నోస్పర్మ్. దీంట్లో పువ్వులు రావు. దీన్ని జిమ్నోస్పర్మ్ అని ఎందుకు పిలుస్తామంటే దీంట్లో నేకెడ్ సీడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సీడ్ చుట్టూతా సీడ్ కోట్ అనేది ఉండదు కాబట్టి దీన్ని జిమ్నోస్పర్మ్ అంటాం. ఇది హిమాలయాస్లో చాలా మౌంటైన్ ఏరియాస్లో మాత్రమే పెరుగుతుంది. సో మేము దీన్ని ఒక మౌంటైన్ ఏరియా నుంచి ఒక నర్సరీ నుంచి తెప్పించుకొని మేము దీన్ని కన్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని తీసుకొచ్చి నియర్లీ 1 month అవుతుంది. సో దీన్ని ఇప్పుడు పాట్లో పెట్టాం. తర్వాత దీన్ని స్లోగా రీపాటింగ్ కానీ లేదు అంటే ల్యాండ్ మీద వేస్తే ఇది చాలా ఎత్తుకి ఎదుగుతుంది. ఇది ఎవర్ గ్రీన్ ప్లాంట్. దీని ఆకు అనేది ఎప్పటికీ పసుపుగా మారదు, ఎల్లో అవ్వదు, బట్ బ్రౌన్ కలర్లో మారుతుంది కానీ ఎల్లో కలర్లో టర్న్ అవ్వదు. దీన్ని మీరు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని వినుంటారు. అందులో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ పైనస్ ప్లాంట్ అనమాట. సో ఈ ప్లాంట్ పేరు వచ్చేసి నీటం. ఇది కూడా ఒక జిమ్నోస్పర్మ్. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి అంటే వీటికి ఫ్లవర్స్ రావు, డైరెక్ట్గా సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్స్. మేల్ కోన్ అండ్ ఫీమేల్ కోన్ సెపరేట్గా ఫామ్ అవుతుంది. ఇది కూడా ఒక రేర్ స్పీషీస్. జనరల్గా మన రెడ్ డేటా బుక్లో ఇంకొక పార్ట్ ఉంటుంది. అదేంటి అంటే రేర్, ఎండేంజర్డ్ అండ్ థ్రెటన్డ్ స్పీషీస్ అంటాము. రేర్ అంటే చాలా అరుదు అయిన జాతులు, ఎండేంజర్డ్ అంటే ఎక్స్టింక్షన్కి దగ్గరలో ఉన్న జాతి, థ్రెటన్డ్ అంటే వీటిని అయితే వాటి టెంబర్ కోసం కానీ వాటి వుడ్ కోసం కానీ లేదు అంటే వాటి కొమ్ముల కోసం, దంతాల కోసం మనం వాటిని హంటింగ్ కానీ డిఫారెస్ట్రేషన్ కానీ చేస్తే దాన్ని థ్రెటన్డ్ స్పీషీస్ అని పిలుస్తాం. అంటే అంతరించిపోవడానికి ఆల్మోస్ట్ కొద్ది కాలమే మిగిలి ఉన్న వాటిని రేర్, ఎండేంజర్డ్ అండ్ థ్రెటన్డ్ స్పీషీస్ అని పిలుస్తాం. ఇది రెడ్ డేటా బుక్లో ఒక పార్ట్ అనమాట. సో మీరు ఇక్కడ మన ఉసిరి చెట్టు మీద ఇంకొక మొక్క పెరిగిందండి, దాని పేరు వ్యాండా అనమాట. సో ఇది ఒక ఎపిఫైట్. ఇది ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో అంటే బాగా దట్టంగా ఉన్న అడవుల్లో పెరిగే ఒక మొక్క అనమాట. ఇది యాక్చువల్గా భూమి మీద పెరగాలి, కానీ
దట్టమైన అడవి వల్ల ఏం జరుగుతుందంటే సూర్యరశ్మి అనేది కిందకి రాకపోవడం వల్ల ఈ మొక్క ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ చేసుకోలేదు. అందుకని ఇదేం చేస్తుంది అంటే వేరే మొక్క యొక్క కాండం మీద స్టెమ్ మీద ఇది బతుకుతుంది. దీన్ని ఎపిఫైట్ అంటాం. ఎపి అంటే పైన, ఫైటా అంటే మొక్క అన్నమాట. వేరే మొక్క మీద ఈ మొక్క మొలుస్తుంది కాబట్టి దీన్ని ఒక ఎపిఫైట్ అంటాము. ఇది చాలా రేర్ అనమాట. నాకు తెలిసి ఈ మన డిస్టిక్లో ఏ కాలేజ్లోనూ ఏ గార్డెన్లోనూ ఈ ప్లాంట్ లేదు. ఇది ఒక ఆర్కిడ్, మోస్ట్ అడ్వాన్స్డ్ స్పీషీస్. ఇది మరి ఎట్లాగా దాని రూట్స్ నుంచి నీళ్లు పీల్చుకుంటుందంటే దీని వేర్లని వేరే మొక్క యొక్క కాండంలోనికి పంపించి ఆ కాండంలో నుంచి నీళ్ళను పీల్చుకుంటుంది. సో దీంట్లో 2 రకాల వేర్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి వెలామిన్ రూట్స్, ఇంకోటి క్లింగింగ్ రూట్స్. అంటే మనకి ఎలాగైతే గోడ మీద బల్లి వాటి కాళ్ళతో అతుక్కుంటుందో వేర్లతో వేరే మొక్క మీద అతుక్కుంటుంది. ఇంకొక రకమైన వేర్లతో గాలిలో ఉన్న తేమను పీల్చుకుంటుందండి. సో దీని పేరు వాండా. ఇట్స్ అన్ ఎపిఫైట్.